గ్రామ సభల కాకీల క్యాంపుల కేటీఆర్ పోలీసుల దౌర్జన్యాలు నేతల బెదిరింపులు ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే కాంగ్రెస్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. మరి ఇవి గ్రామ సభలు ఎందుకైతే ఇవి కాకీల సభలే, కాకీల క్యాంపులే, పోలీస్ క్యాంపులే ఇవన్నీ కూడా. ఇవి గ్రామ సభలు అంట. ఇక మరి తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇవి గ్రామ సభల ఈ రేంజ్ల మిలిటరీ బలగాలను, ప్రత్యేక బలగాలను, స్పెషల్ ఫోర్స్ను తీసుకొచ్చి ఈడ పెట్టాల్సినటువంటి అవసరం. ఇది గ్రామ సభలు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని ఇట్లా ఒక కర్ఫ్యూ విధించి పోలీసు బూటు సప్పుర్లు ఊర్లలో జమాన్లో ఇన్పడేది. మనకు రజాకార్ల పాలనప్పుడు, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ అప్పుడు ఆ టైంలో మనకి ఇట్లాంటి సీన్లు కనపడేది. కానీ ఇప్పుడు కనపడతా ఉంది మళ్ళా అదే ఇందిరమ్మ రాజ్యంలో, అదే రేవంత్ రెడ్డి పరిపాలనలో. చూడండి ఇక పోలీసు వాళ్ళు ఏడ చూసినా కానీ అమ్మ ఇక పోలీస్ స్టేషన్లో పెట్టరు. అదురి దుకాణం అంతా ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఇక ఆడిడ పెడితే జనం తిరగబడుతున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టు. ఈ అప్లికేషన్ల దుకాణం ఏదైతే ఉందో ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ మండలం కింద 10-15 ఊర్లు ఉంటాయి. ఊరికొక రోజు లెక్కన, లేకపోతే 2 రోజులకు 2 ఊర్లకు కలిపి ఒక ఊరు లెక్కన పోలీస్ స్టేషన్లో పెట్టరు. యూకే ఆ పోలీస్ స్టేషన్లో పెడితే జనమే ఆడికి వస్తారు. ఎట్లా పోలీస్ స్టేషన్ కొంచెం భయం అవుతుంది కదా, స్టేషన్ వరకు కొంచెం జనాలకు కూడా భయం ఉంటుంది. ఇక ఈ లొల్లులు పంచాయతీలు ఏం చేయరు. ఊగా నిమ్మల బెస్ట్ ఐడియా ఇది. ఊగా పోలీసు వాళ్ళను పిలుచుడు, ఊళ్ళకి పహారా పెట్టుడు, కాపలా పెట్టుడు, తుపాకులు పట్టుకొని తిరుగుడు, జనం తిరగవాడు, వాళ్ళని మీరు కొట్టుడు, ఇవన్నీ ఎందుకు సార్? పోలీస్ స్టేషన్లో పెడితే మంచిగా ఉంటుంది, అద్భుతంగా. జనమే ఆడికి వస్తారు, కిరాయిలు పెట్టుకొని జనమే ఆడికి వస్తారు, ఇస్తారు. నువ్వు ఇస్తే ఇస్తుంది, లేకపోతే లేదు. కానీ తిరుగుతారు వాళ్ళు, కిరాయిలు పెట్టుకొని జనం తిరుగుతారు. ఏం కాదు, మస్తు పసలున్నాయి జనం కాడ. నువ్వు 3 సార్లు అడగక ముందుకే రైతు బంధు ఇస్తవి, రైతు భరోసా ఇస్తవి, అడగక ముందుకే పెన్షన్ పెంచుతీవి, అడగక ముందుకే ప్రతి మహిళకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు పడ్డట్టే 2500 రూపాయలు వేస్తవి. వాళ్ళకు మహాలక్ష్మి స్కీమ్ కింద. అత్తకు కోడలికి ఎన్ని కోడలు ఉంటే అన్ని కోడళ్లకు, ఎన్ని అత్తలు ఉంటే అన్ని అత్తలకు అందరికీ వేస్తవి. ఇక ఎందుకు పైసలు లేకుంటుంటాయి? మీరు ఇది పెట్టండి, పైసలు కిరాయి పెట్టుకొని వస్తారు. వాళ్ళు నాంపల్లి మన మండలాలకు పోయి ఆ మండలాల కాడ అప్లికేషన్ వేసి ఇచ్చి వస్తారు. ఊక మీరు గ్రామ సభలు పెట్టుడెందుకు? ఈ పోలీసు వాళ్ళని మొత్తం ఆగం చేసి ఆ ఊళ్ళకు పంపుడెందుకు? వాళ్ళ స్పెషల్ ఫోర్సులు ఎందుకు? వాళ్ళకి ఆ కిరాయిలు ఎందుకు? దండగెందుకు? జనం కాడ మస్తు పశలు ఉన్నాయి. జనమే వస్తారు మండలాలకు.